బ్రిటన్‌లో న్యాయ వ్యవస్థకి ఏమైందో తెలీదు. ఈ చొరబాటుదారులుగా వచ్చినటువంటోళ్ళు అత్యాచారాలకు పాల్పడుతుంటే, శిక్షించాల్సిన న్యాయస్థానాలు వాళ్ళని క్షమిస్తున్నాయి. బాధితురాళ్ళకి ఊరట బదులు అన్యాయమైన కామెంట్లు చేస్తున్నాయి. తాజాగా అదీల్ రషీద్ అనేటటువంటోడు 18 సంవత్సరాలోడు. వీడు 13 సంవత్సరాల బ్రిటన్ బాలికని తెల్లజాతీయురాలైనటువంటి అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అత్యాచారం చేశానన్నట్టుంది వాడు ఒప్పుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి సైంటిఫికల్ ఎవిడెన్స్ ధృవీకరణ అయింది. శిక్షించాలి. ఇప్పుడు జడ్జి గారు ఏమంటారయ్య అంటే, అతనికి ఇది అత్యాచారం అని తెలీదు. ఆడపిల్లల్ని అత్యాచారం చేయకూడదని తెలీదు. ఆ 13 ఏళ్ల అమ్మాయిని చేస్తే అత్యాచారం కిందకు వస్తుందని తెలీదు. దాన్ని అతను తెలియనితనంతో చేశాడు కాబట్టి అంటూ అతన్ని మందలించి విడిచిపెట్టడం అన్నది సంచలనం సృష్టించింది. దీంతో ఇప్పుడు నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నాం, మనం ఏ వ్యవస్థలో ఉన్నాం, ఏ న్యాయ వ్యవస్థలో ఉన్నాం, అసలు బ్రిటన్దేనా లేకపోతే వీళ్ళు ఏమన్నా ఆ పాకిస్తాన్ వాళ్ళకో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకో పుట్టినటువంటి జాతి అని ప్రశ్నిస్తున్నారు.